డీటెయిల్స్ చూద్దాం. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఏలూరులో వైద్యులు నిరసన తెలియజేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఎంతో మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహిళా డాక్టర్ల పట్ల దారుణంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. We want justice. 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 Justice. పశ్చిమ బెంగాల్లో డాక్టర్పై జరిగిన హత్యను ఖండిస్తూ ఉండిలో వైద్యులు నిరసన చేపట్టారు. ఉండి ఆసుపత్రి ప్రాంగణం నుంచి బస్టాండ్ వద్దకు ర్యాలీని తీశారు. ఉండి మెయిన్ సెంటర్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలను విలువలతో పెంచాల్సిందిగా వారు కోరారు. వైద్యులపై దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం బాధ్యత తీసుకొని కఠినంగా శిక్షించాలని బాధ్యత న్యాయం చేయాలని కోరుతున్నాం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు వైద్యాన్ని మా సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం జరిగింది. కాబట్టి బాధితులను శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని, అలాగే ఆ అబ్బాయిని బాధపెట్టి ఇబ్బంది పెట్టినందుకు ఒక వైద్యురాలికి తన సేవలు అందిస్తున్న దగ్గరే ఆమెకి రక్షణ లేకపోతే ఇంకా ఆమెకి ఎక్కడ రక్షణ కలిగిస్తారు? అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఘోరమైన బాధ ఇది. నైట్ డ్యూటీలో ఆమె తల్లితో కూడా మాట్లాడింది. ఉదయానికి ఆమె కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉన్నందుకు ఆమె తల్లిదండ్రులు ఎంత వేదనతో ఉండుంటారో మీ అందరినీ ఆలోచించాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇదే సంఘటన మన కుటుంబంలో ఏ ఆడపిల్లకి జరిగినా సరే మనం ఇంకా ఎంతగానో రోధిస్తాం. ఎక్కడో జరిగింది అని అనుకోకుండా మన చుట్టుపక్కల మనం కూడా మన వంతు మన చైతన్యం అందరిలోనూ కల్పించాలని మేము ఆశిస్తున్నాము. అలాగే ఎప్పుడో నిర్భయ గురించి మాట్లాడుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఈ సంఘటన గురించి మాట్లాడుకోము అని అనుకున్నాము. కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్లలకి ఇంకా సరైన బాధ్యత కలగట్లేదు.
సరైన స్వేచ్ఛ లేదు. ఆమె స్వేచ్ఛగా తన పని పరిస్థితుల్లో కూడా చేసుకోలేని పరిస్థితిని బట్టి నేను చాలా చింతిస్తున్నాను. చిన్నప్పటి నుంచే మీ పిల్లలని ఎలా పెంచాలో అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని మేము అందరికీ విన్నపం చేస్తున్నాను. ఏంటంటే మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే గుడ్ టచ్ బ్యాడ్ టచ్. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అని అంటే దాని గురించి ఫస్ట్ మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోధిస్తే కనుక ఆడపిల్లలు ఎలాంటి టచ్ని ఎలాగా గుర్తించాలో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మీ మగపిల్లల్ని కూడా ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని ఏమైనా ఏడిపిస్తున్నట్టు అనిపిస్తే కనుక మీరు దాన్ని చూసి నవ్వడం కానీ ప్రోత్సహించడం కానీ చెయ్యకోకుండా ఖండించడం మొదలు పెడితే ఎంతో చైతన్యం మనము మన సామాజికంలో తీసుకొస్తాం. డాక్టర్ని దేవుడితో సమానంగా చూసే దేశం ఇది. ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అనుకునే దేశంలో మనం ఇవాళ ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందంటే చాలా సిగ్గుచేటు. అసలు డాక్టర్కి ఎటువంటి రక్షణ లేకుండా పోతోంది. ఆడవాళ్ళకి ఏ రోజైతే మనం ఆ రక్షణని ఇవ్వగలుగుతామో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది, పైకి వస్తుంది మనం చెప్పగలగము. ఇలాంటి ఘటన జరగడం అనేది ఎక్కడైనా జరగచ్చు, కానీ we deserve some respect, we deserve some dignity is what we are asking for. ఆ పార్టీ రెస్పెక్ట్ కూడా మనం ఒక మనిషికి ఇవ్వలేము అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. 50% of this country has females and all these females have to stay in fear of ఏం జరుగుతుందా. కోల్కతాలో మెడికో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున జూనియర్ వైద్యులు ఆందోళన నిర్వహించారు. నిరసన తెలుపుతున్న వైద్యులకు హోంమంత్రి అనిత కూడా తన మద్దతును తెలిపి ఆ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన వైద్యులు దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాంటి సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తే మాపైనే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. జూనియర్ వైద్యుల నిరసనతో విశాఖ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా మిగిలిన సేవలు నిలిచిపోయాయి. వైద్యులకు రక్షణ కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. ఇట్లాంటి ఒక డీహ్యూమనైజింగ్ సిస్టమ్ ని మనం అడ్రస్ చేయనంత కాలం I think these things are going to continue. Our struggle has to continue to fight against this dehumanizing system of capitalism. That is what we come here to talk to you about. So this is what we appeal to you. Answer to me. Stand with you. జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య సంఘటన దేశాన్ని అట్టుడికిస్తుంది. ముఖ్యంగా సర్వీస్ రంగంలో ఎంతో నోబుల్ గా ఉండేటటువంటి డాక్టర్స్ అంతా రోడ్డు మీద ఉన్నారు. అందరూ అడిగేది ఒకటే, ఎవరైతే ఈ అత్యాచారం చేశారో ఆ ముద్దాయిల్ని శిక్షించండి, ఆ ముద్దాయిలకి రక్షణ కల్పించకండి, ఆ ముద్దాయిల్ని శిక్షించండి. దానితో పాటుగా ఇలా ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్, కానీ అక్కడ డ్యూటీ చేసే డాక్టర్స్ కి రెస్ట్ రూమ్ లేదు. ఎంత సిగ్గుచేటైన విషయం అండి. సాధికారత గురించి మాట్లాడుతున్నాం మనం. రెస్ట్ రూమ్ లేక ఆ అమ్మాయి సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సెమినార్ హాల్ కి రక్షణ లేదు. అంటే పని ప్రదేశాల్లో భారతదేశంలో మహిళలు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం గ్యారంటీ చేస్తుంటే ఇక్కడ పని ప్రదేశాల్లో స్త్రీలకు రక్షణ లేదు. మొన్న ఈ ఇష్యూ మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. నిన్న ఉత్తరాఖండ్ లో ఒక నర్సు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తుంటే ఆమె మీద అత్యాచారం జరిపి ఆమెను చంపేశారు, రుద్రపూర్ అనేటటువంటి ఊర్లో.
ఇక మరోవైపు ఇదే విషయంపై విశాఖ మహిళా చేనేత ఆధ్వర్యంలో మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహిళా చేతన నాయకురాలు కత్తి పద్మ మాట్లాడుతూ ఈ కేసు నుంచి సిబిఐని తప్పించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసులో పూర్తిగా వైఫల్యం చెందారని వారు అంటున్నారు. మహిళలకు న్యాయం చేయడం అంటే మహిళపై హింస ఆగాలి. మహిళపై హింస ఆగుతుందా? ఈ రోజు 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల వరకు హింస ఇంకా మరింత పెరుగుతుంది. ఇంట్లో బయట పనిలో లేదు, బడిలో లేదు, గుడిలో లేదు, ఎక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదు. మరి ఇంత పగలు లేదు, రాత్రి లేదు, ఒంటరిగా లేదు, సామూహికంగా లేదు. ఎలానో ఆడపిల్లలకి రక్షణ లేని పరిస్థితుంది. మరి పటిష్టంగా అమలు చేస్తే రక్షణ ఎక్కడ పోయింది? ఆడవాళ్ళ యొక్క రక్షణ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా? కాబట్టి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం పట్టించుకుంటే ఆగాలి. ఆగట్లేదంటే కారణం ఏదో ఉంది, ఆ కారణాన్ని పట్టించుకోవాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పాలి. రెండోది ఏంటంటే నేరస్తులను కొమ్ము కాసే దిశగా కూడా అక్కడ తృణమూల కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఆ అమ్మాయి ముందు ఆత్మహత్య అని చెప్పేసి క్రియేట్ చేశారు. ఆ అమ్మాయి ఆ పిల్ల మీద జరిగే దాడి మానవ మృగాల దాడి జరిగింది ఒక్కడే అని చెప్పేసి చెప్తున్నారు. కనుక ఇప్పటికే కొద్దిమంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇది బహు వీర్య కణాలు కనపడ్డాయి, 150 మిల్లీ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అంటే ఇదంతా కూడా కేవలం ఒక్కడు కాదు, దీని వెనకాతలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సులు ఏదైతే చెప్పారో 21 రోజుల్లో అరెస్టులు చేయాలి, 3 నెలల్లో దోషుల్ని కఠినంగా శిక్షించాలి. దాంతోపాటు యూట్యూబ్లో వస్తున్న చెత్త సాహిత్యం, వాడి దగ్గర మొత్తం అశ్లీలత ఉందని చెప్పేసి చెప్పారు. ఆ ఛానల్స్ అన్నీ కూడా ఆ సాహిత్యం మొత్తం ఉందని చెప్పారు. అందుకని యూట్యూబ్ ఛానల్స్ కానీ అలాంటి అశ్లీలత సాహిత్యాన్ని మాత్రం వెంటనే నిషేధించే చర్యలు తీసుకోవాలి. అది మహాత్ముడు నడియాడిన నేల, స్వాతంత్ర సమర యోధుల స్పర్శతో పులకించిన పుణ్యభూమి. సమర యోధుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛాకాంక్షకు ఊపిరులూదిన గడ్డ. అదే పినకానిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం ఓ చారిత్రాత్మక చిహ్నంగా మారిపోయింది. స్వాతంత్ర స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతూ శతవసంతాలు పూర్తి చేసుకున్న చారిత్రక భవనంపై ప్రత్యేక కథనం. ఉత్తర భారతమంతా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కదం తొక్కుతున్న రోజులవి. ఆ స్ఫూర్తిని దక్షిణ భారతంలోనూ రగిలించాలని భావించిన మహాత్మా గాంధీ ఆయన అనుచరుల ద్వారా స్వాతంత్ర పోరాట కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. అప్పటికే గాంధీ ఆశయాలకు ఆకర్షితులైన పల్లెపాడు వాసులు దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కొండపర్తి పున్నయ్య 1918లో నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరంలో కొంత స్థలం తీసుకుని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ 13 ఎకరాల నీలిమందు తోటలను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహూకరించారు. ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించి ఇక్కడి సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలకు ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాకుండా రాట్నం చప్పుళ్లు, ఖద్దరు కళ, గీతా పారాయణంతో ఈ ప్రాంతం మారుమోగింది. తర్వాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ మరో 10,000 రూపాయలు ఇవ్వడంతో శాశ్వత భవనానికి రూపకల్పన చేశారు. 1925లో సత్యాగ్రహ ఆశ్రమ భవనం పూర్తయింది. అయితే 1927లో ఈ ప్రాంతానికి వచ్చిన గాంధీజీ దీన్ని ప్రారంభించి 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఇక్కడి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించారు.
పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోనే ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు కూడా అందిస్తారు. వయోజన విద్య, చెరక వడకటం, ఖాదీ ఉద్యమం ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లా చెందిన సరళాదేవి ఆశ్రమం కేంద్రంగా చేసుకుని ఇక్కడి ప్రజలకు హిందీ భాషను కూడా నేర్పించారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ భవనం శిథిలావస్థకు చేరింది. 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు. శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు అప్పుడు జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కలిగించడంతో పాటు బాపు జ్ఞాపకాలను పదిలంగా ఉంచేలా కమిటీ భవనాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఇక్కడ సేవ, ప్రచార కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర పినాకిని తీరంలోని విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరారుతోంది. యోగముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అపురూప కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇక కోల్కతాలో వైద్యురాలపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైద్య సేవలను నిలిపివేస్తూ పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలంటున్న డాక్టర్లతో మా కాకినాడ ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వైద్యుల ప్రాణాలే అతి పాశవికంగా హరించేస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడి దేశవ్యాప్తంగా భయాందోళనకు గురిచేసిందని చెప్పాలి. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని గత 5 రోజులుగా చేపడుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె 5వ రోజుకు చేరింది. 5వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా IMA నిర్వహించే ఒక లేఖనైతే విడుదల చేసింది. ఎమర్జెన్సీ సేవలు నిర్వహిస్తున్నట్లు ఈ రోజు తెలిపిన సమయంలో జూనియర్ డాక్టర్లకు వాళ్ళు మరింత భద్రతను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరింత వారికి పటిష్ట చర్యలు తీసుకునేందుకు వారు కూడా కృషి చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం మన మధ్య జూనియర్ డాక్టర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, డాక్టర్లకు ఆసుపత్రులు, దేవాలయాలుగా పరిగణిస్తున్న సమయంలో ఇటువంటి దాడులు ఏం చెప్తారు? బేసిక్ గా లాస్ట్ 5 days నుంచి జూనియర్ డాక్టర్స్ ఆల్ ఇండియా వైడ్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. కోల్కతాలోని ఒక ఫీమేల్ డాక్టర్ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు తన మీద జరిగిన అఘాయిత్యం కోసం మేము న్యాయం కోసం అని చెప్పి పోరాడుతున్నాం. బట్ అలాంగ్ విత్ దట్ మా ప్రొటెస్ట్ కి ఇంకొక రీజన్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఎందుకు డాక్టర్స్ అందరూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడుగుతున్నారు అంటే, బేసిక్ గా ఇండియాలోని అన్ని స్టేట్స్ కి ఒక సపరేట్ ఇండివిజువల్ యాక్ట్స్ ఉన్నాయి. వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్ కోసం ఒక యాక్ట్స్ అనేవి క్రియేట్ చేయించారు. ఆ యాక్ట్స్ లో యాక్చువల్లీ ఫస్ట్ క్రియేట్ చేసిన యాక్టే వెస్ట్ బెంగాల్ లోని యాక్ట్. అలాగే అలాంగ్ విత్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ కూడా అండ్ ఆల్ అదర్ స్టేట్స్ కూడా యాక్ట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అయినా కూడా ఈ నన్ ఆఫ్ దీస్ యాక్ట్స్ ఆర్ యాక్చువల్లీ అడ్రెసింగ్ ద ఇష్యూస్ దట్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్. ఎనీ అసాల్ట్స్ ఆర్ అబ్యూసెస్ ఆర్ వైలెన్స్ దట్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ డ్యూటీస్ ఎవ్రీ డే. నైట్ డ్యూటీ అవ్వచ్చు, లేదా డే టైమ్ అవ్వచ్చు, మేల్ డాక్టర్స్ అవ్వచ్చు, ఫీమేల్స్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్న్స్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న అట్రాసిటీస్ కి ఇనఫ్ జస్టిస్ రావట్లేదు ఈ యాక్ట్స్ ఉంటాయి కూడా. ఎందుకంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది లేదు, లేకపోతే టైమ్లీ పనిష్మెంట్ లేదు, లేకపోతే టైమ్లీ ఇంట్రాగేషన్ లేదు, లేకపోతే టైమ్లీ ఇన్వెస్టిగేషన్స్ లేవు. అండ్ ఒక కేసు ఏదైనా రిజిస్టర్ అయినా అది దానికి జస్టిస్ వచ్చే లోపు ఇంకొక కేసు వస్తుంది. సో అది దానికి జస్టిస్ వచ్చే లోపు ఇంకొకటి వచ్చేసరికి దాని గురించి జనాలు మర్చిపోతున్నారు. సో వై డు వి నీడ్ అ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే, అన్ని స్టేట్స్ కి ఇండివిజువల్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఒక యాక్ట్ కి ఒక స్టేట్ మేబీ 1 year పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేదా 5 years పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇంకొక స్టేట్ అది జస్ట్ ఒక 10,000 పెనాల్టీతో వదిలేసేయచ్చు. సో అంటే ఎవ్రీ స్టేట్ ఇండివిజువల్ గా ఇంటెన్సిటీ ఆఫ్ క్రైమ్ ని డిఫరెంట్ గా డిఫైన్ చేస్తుంది. అదే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఒక క్రైమ్ ని ఇండియా వైడ్ మొత్తంగా ఈక్వల్ ఇంటెన్సిటీతో ఐడెంటిఫై చేస్తుంది ఫస్ట్ థింగ్. ఇంకొకటి, సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ ప్రెషరైజ్ స్టేట్ గవర్నమెంట్ టు
యాక్ట్ స్విఫ్ట్లీ. అంటే ఒక కేసు రిజిస్టర్ అవ్వగానే విదిన్ 6 hours, ఆల్రెడీ నిన్న స్టేట్మెంట్ వచ్చింది, ఒక కేసు ఏదైనా రిజిస్టర్ అయితే ఫర్ వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ విదిన్ 6 hours రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ అనేది కేసు రిజిస్టర్ చేయాలి అగేన్స్ట్ పర్పెట్రేటర్ అని. అలాగే ప్రెషరైజ్ చేయొచ్చు. అండ్ అగైన్ దే కెన్ స్టార్ట్ ఎనీ టాస్క్ ఫోర్స్ ఆర్ ఎనీ కమిటీ ఈ ఇష్యూ పైన ఇన్వెస్టిగేట్ చేయడానికి. అండ్ చాలా ఇమ్మీడియట్ గా మనకి జస్టిస్ వచ్చేటట్టు ఏదో ఒకటి చేయగలుగుతారు సెంట్రల్ గవర్నమెంట్, బికాస్ ద రూల్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కాబట్టి. అలాంటప్పుడు సో ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి అ బెటర్ జస్టిస్ ఫర్ ఆల్ డాక్టర్స్. ఇప్పుడు యాక్ట్స్ ఇండివిజువల్ గా లేవని కాదు, బట్ మనకు కావాల్సిన జస్టిస్ టైమ్లీ ఇంటర్వెన్షన్ అవ్వట్లేదు, టైమ్లీ జస్టిస్ అవ్వట్లేదు. ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఇన్ ఫెయిర్ టైం. ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోతుందని మనకు చాలా మంది అంటున్నారు. చూస్తున్నాం కదండి, ఇండిపెండెన్స్ డే రోజే ఇండిపెండెన్స్ డే ముందు అవటం అనేది, ఇండిపెండెన్స్ డే రోజే ఒక హాస్పిటల్ ఎక్కడ ఉందండి ఇండిపెండెన్స్ అనేది? ఎవరికి లేదు, ఎక్కడా లేదు, ఒక ఫీమేల్ అసలుకే లేదు. ఇప్పుడు ఇన్సిడెంట్స్ అవుతుంటే ఇంకో 2-3 ఇన్సిడెంట్స్ అయ్యింది ఈ 2 రోజుల్లో, అవి ఇంకా బయటకు రాలేదు. ఇంకెక్కడ ఉంది? చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? ఈ సమ్మె ఎప్పటి వరకు కొనసాగుతుంది? మీ ప్రధాన డిమాండ్? మా ప్రధాన డిమాండ్ అనేది సిపిఐ యాక్ట్ కావాలి. ఆ సిపిఐ యాక్ట్ అనేది మేము మా కోసం చూసుకోవట్లేదండి. మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. నేను ఒక అబ్బాయిని కానీ ఇప్పుడు మా ఫీమేల్స్ ఉన్నారండి డ్యూటీస్ లో, వాళ్ళకు ఒక ట్రామా అయిపోయింది. ఇప్పటి నుంచి వాళ్ళు ఒక నైట్ డ్యూటీలో ఉండాలంటే ఎవరు వస్తారు, ఏం చేస్తారు? ఆ రోజు తెరిచే వరకు వాళ్ళకి అదొక ట్రామా లాగా అయిపోయింది. సో అందుకు మేము అడుగుతున్నాం, మాకు ఒక చట్టాన్ని ఇవ్వండి, మేము ధైర్యంగా డ్యూటీస్ చేసుకుంటాం. మేడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎటువంటి చట్టాలు రూపొందిస్తే బాగుంటుందని మీరే? ఇప్పుడు మహిళలు అంటే వర్క్ చేసే ఉమెన్ అనే కాదు, ఏ అమ్మాయికైనా ఏ మహిళకైనా ఏమన్నా ఇలా అసాల్ట్ గానీ అబ్యూస్ గానీ అయితే వెంటనే వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా, వాళ్ళని కవరప్ చేయడం అలాంటివి చేయకుండా లాలో అందరూ అందరినీ ఈక్వల్ గానే పనిష్ చేయాలని అందరూ కోరుకుంటాం. ఇప్పుడు ఏంటంటే చిన్న ఇష్యూస్ రోజు ప్రతి హాస్పిటల్ అందరూ డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే మేమేంటంటే చదువుకోవడానికి వచ్చాము, పేషెంట్ ని ట్రీట్ చేయడానికి వచ్చాము. ఇంత ఇష్యూస్ అవసరం అని మా హైయర్ ఆఫీషియల్స్ అంటుంటారు. ఈసారికి చూద్దామమ్మా, మేము ఏదో ఒకటి చెప్తాము, ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయడం, అలా చేస్తే వార్నింగే కదా ఇస్తారు. వార్నింగ్ మేము కూడా తీసుకుంటాం, మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తాం, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సేమ్ అలానే రెస్పాండ్ అవుతారు. అలా రెస్పాండ్ అవుతున్నారంటే సింపుల్ గా వాళ్ళకి అంత లైట్ గా తీసుకోవడం వల్లనే కదా. అలా తీసుకోకుండా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇంకోసారి వాడికి థాట్ రాకూడదు, ఇలా చెయ్యకూడదు. మేము ఆడపిల్ల మా ఇంట్లో కూడా ఉంది, తను కూడా అలా అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోవాలి ప్రతి వాడు. అది మేము కోరుకుంటుంది. ప్రతి ఎవ్రీ మ్యాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సారో ఆఫ్ ఉమెన్. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేము కూడా ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటది, మా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటే ఈ పరిస్థితి మేము ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా చేయం, మేము డ్యూటీస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు వస్తున్న పేషెంట్లు కూడా వాళ్ళ అటెండర్లు కూడా వాళ్ళు పేషెంట్ కోసం బాధపడుతున్నారు. మేము ఎవరి కోసం బాధపడాలి? పేషెంట్ బాగుంటే మేము కూడా బాగుంటాం అనుకున్నాం. ఒక పేషెంట్ ఇలా అయింది అంటే వాళ్ళకన్నా మేము ఎక్కువ బాధపడతాం. అయ్యో మనం చేయగలిగింది చేసాం కానీ పేషెంట్ మేము సర్వైవ్ చేయలేకపోయామని మేము బాధపడతాం. ఆ రోజు రాత్రి మేము ఎలా పడుకుంటాం మీకు తెలియదు కదా, మాకు రాత్రి కళ్ళు వస్తుంటాయి, అది ఎవరికి తెలీదు. నో వన్ నోస్ అబౌట్ డాక్టర్స్ మెంటల్ డ్రామా హియర్. రోజు ఎన్ని డెత్స్ చూస్తాము మేము. అందరు పొద్దున్న వేరే సాఫ్ట్వేర్ కానీ మిగతా వాళ్ళు నీట్ గా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ వెళ్తారు, కానీ మేము అలా కాదు. మేము ఒక క్యాజువాలిటీకి వెళ్ళినా, ఐసీయూకి వెళ్ళినా ఆ డెత్స్, ఆ ఏడుపులు ఇవే ఉంటాయి. మా లైఫ్ లో అంతా అదే ఉంటది. అలాంటి మెంటల్ డ్రామాని మేము ఫేస్ చేసుకుంటూ రోజు అయినా డాక్టర్ ఎలాగైనా మనం పేషెంట్ 100% మన వరకు ఇవ్వాలని మేము అనుకుని వస్తే తిరిగి మా మీద మీరు అసాల్ట్ చేసి, మా మీద మీరు బ్రూటల్ గా ఇంత ప్యాథటిక్ గా ఇలాంటి రేప్ ఇలాంటివి చేస్తే ఇంక మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి మీరు? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఒక డాక్టర్ అంటే ఈజీగా రాదండి. ఇంకా ఏదో డిగ్రీ చదివేసి పాస్ అయిపోయినట్టు కాదు. ఎన్నో రోజులు రాత్రులు కూర్చొని ఒకవేళ ఫైటింగ్ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయకుండా చదువుకుంటూ
ఈ స్టేజ్ వరకు మేము వచ్చాం. అలాంటిది జస్ట్ సింపుల్ 1 నైట్ తో అమ్మాయి లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తెలుసు. అంత అలాంటి ఇష్యూస్ జరుగుతాయి అన్నప్పుడు మేము ఎందుకు ఇంత కష్టపడి చదువుకోవడం ఏంటి? ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్ అయిపోయింది కదా. హాఫ్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ ఉమెన్ ఓన్లీ. ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత వేరే ఎవరు డాక్టర్ స్టడీస్ కి కానీ ఇంకా ఫర్దర్ గా డ్యూటీ చేయడానికి కానీ ధైర్యం చేయరు. ఆ రోజు నైట్ డ్యూటీ కూడా ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నాం. నేను ఆ ఇన్సిడెంట్ రోజు నేను నైట్ డ్యూటీ చేస్తున్నాను. ఎప్పుడు నేను నియర్లీ 2 years నుంచి ఇక్కడే డ్యూటీ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను భయపడ్డాను ఇక్కడైనా అలాంటివి జరగచ్చా అని. ఆ రోజు నేను నిద్రపోలేదు. అదే డ్యూటీ నెక్స్ట్ మార్నింగ్ నేను అలానే కంటిన్యూ అయ్యాను. మా మెంటల్ ట్రామా గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? హ్యావ్ టు థింక్ ఎవ్రీ పబ్లిక్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డాక్టర్స్ హెల్త్ అండ్ డాక్టర్స్ సెక్యూరిటీ. తల్లిదండ్రులను ఎక్కడో దూరంగా వదిలేసి ఇక్కడ ప్రజల వైద్యుల సేవ చేస్తుండడం, ఇక్కడికి వచ్చిన మాతో ఎలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కలకత్తాలో జరిగిన సంఘటన ఆమెకు సరైన న్యాయం జరగాలని, లేని పక్షంలో ఈ సంఘటన ఈ దీక్షను మరింత ముందుకు తీసుకువెళ్తున్నామని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా సిపిఐ అంటూ మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామ్యాన్ దాస్ తో రిపోర్టర్ చంటి, కాకినాడ. కోల్కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ అల్లూరు జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలో వైద్యులు నిరసన తెలిపారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి హనుమాన్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వైద్యులపై దాడులు నశించాలని, బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. ఇక హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వైద్యులు ర్యాలీ చేశారు. లార్జ్ సెంటర్ నుండి జీజీహెచ్ వరకు ర్యాలీ కొనసాగింది. అత్యవసర సేవలు తప్ప అన్ని సేవలను బంద్ చేసినట్లు వైద్యులు తెలియజేశారు. మహిళలు పనిచేసే చోటే భద్రత కల్పించాలన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు సంఘీభావం తెలపాల్సిందిగా కోరారు. వైద్యులపై దాడులకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. డాక్టర్లపై జరుగుతున్న దాడులను శిక్షించాలి. కలకత్తా అత్యాచారం డిమాండ్ చెప్పండి సార్, డిమాండ్ చెప్పండి సార్. దీన్ని అర్జెంటుగా చట్టంగా తీసుకురావాలి. అండ్ అది ప్రభుత్వం డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. డాక్టర్లపై జరుగుతున్న దాడులను శిక్షించాలి. కలకత్తా అత్యాచారం మీకు అందరికీ తెలుసు, కలకట్టాలో జరిగిన ఇన్సిడెంట్ అనేది మనం ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ అనేది వర్క్ ప్లేస్ లో డాక్టర్ని ఇలా హింసాత్మకంగా చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలోనే జరగలేదు. ఇంకా ముందు కూడా ఎప్పుడూ జరగకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మనుషులైనా అనేది గుర్తు చేసుకునేలాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, ఇవన్నీ జరగడానికి మూలం ఏంటి అంటే అధికారం మాకుంది, మేము ఏదైనా చేయగలం అని.
రెండవది డ్రగ్స్ ఇలాంటి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇది చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకొని తిరగడానికి లేదు. ఎవరైతే దీన్ని చేశారో దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఒకళ్ళని శిక్షిస్తేనే మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏం చేసినా పెద్ద ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఇది ప్రభుత్వానికి మెయిన్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇది మీరు చేరవేసి మా బాధని మీరు తెలియజేస్తారనుకుంటున్నారు. ఇది కేవలం డాక్టర్స్ కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఈ విధంగా డాక్టర్స్ మీద కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉండాలి. వాళ్ళకి ఇంటికి తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. ఊళ్ళో కూడా ఎమర్జెన్సీ కేర్ అందరం చేస్తున్నాము. మనిషిని ఇబ్బంది పెట్టే జబ్బులు ఇబ్బందులు ఫైనాన్సెస్ కాదు, ఇంకోటి కాదు, కేవలం ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని రక్షించే క్రమంలో వాళ్ళిద్దరు మానుకుని ప్రజల ఆరోగ్యం రక్షించే క్రమంలో ఒక డాక్టర్ని, ఒక లేడీ డాక్టర్ని ఇంత అమానుషంగా చేయటం అనేది సమాజం మొత్తం సిగ్గుపడవలసిన పని. ప్రజలు రక్షించడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్స్ కి రక్షణ కల్పించాలి. ఇవాళ ఒక్కరోజు మాట కాదు, ఒకరోజు జరిగిన వెంటనే చేయడం కాకుండా ఇది చట్టరూపంలో వచ్చేదాకా. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిరసనకు దిగారు. కోల్కతా మెడికల్ కాలేజ్లో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావంగా ర్యాలీ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. బాధిత వైద్యురాలికి న్యాయం జరగాలి. చెప్పినా కూడా మాకైతే పూర్తిగా ఈ వైద్య వృత్తిని మేము ఖండించలేము, జనాలకు సేవలు చేయలేము. ఏ పేషెంట్ వచ్చినా చావు బ్రతుల మధ్యలోనే వస్తాడు. కానీ ఆ రిస్క్ భరిస్తూనే కనీసం అమ్మాయిని చూడకుండా అంతమంది అత్యాచారం చేసి 2-3 అత్యాచారం చేసి ఇలా చంపేస్తే మాకే కనీసం బాధ్యత రక్షణ లేకపోతే ఇంకో జనాలు మేమే రక్షిస్తాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఇది ఇలా ఈరోజు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే ఇది జనాల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఎవరో పోలీసులకో ఆఫీసులకో సీఎంకో పిఎంకో తెలిస్తే కాదు, ప్రతి మనిషికి తెలియాలి. మేము అందరం అంటే వేరే వాళ్ళం కాదు, మీ సమాజంలో పుట్టిన సాధారణ కుటుంబంలో వచ్చిన వాళ్ళమే. కోల్కతా హత్యాచార ఘటనకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యులు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి స్థానిక బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న మహిళలకు రక్షణ కరువైందన్నారు. హత్యాచారానికి పాల్పడ్డ నిందితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నా పేరు సిద్ధార్థ, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లో. ఈ ర్యాలీ దేశం ఏంటంటే హీనియస్ క్రైమ్, దానికి జస్టిస్ దృక్పథం మా ఎక్స్టెండ్ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేయడంతో మేము ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే కావాలి చేయడం. ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని, స్టూడెంట్ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము, ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా, అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుందండి. కడప జిల్లా జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ శ్రీకాకుళం బ్రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్ యూనియన్ CITU డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికో కుటుంబానికి సత్వరమైన న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. వారం రోజులు గడుస్తున్నా కేసులో ఏమాత్రం పురోగతి లేదని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిని సారించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్యులకు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించాలని కోరారు. చేసి జెండాలు ఎగరేస్తున్నారనేది మీరు అవ్వాలని, ఆడవాళ్ళు ఇంకా నీచంగా అయిపోవాలని, ఎవరు ఎందుకు పనికిరాకేస్తున్నారంటే మనం ఎందుకు పనికిరాకంటే అయిపోవాలని, పేదలు ఇంకా పేదలకు మారిపోవాలని ఉద్దేశంతో ఉన్నారు. మీరందరూ ఒక డాక్టర్లుగా మేము నిజంగా ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మీరు ప్రజలందరి కోసం పనిచేస్తారమ్మా. మీకు మేము ఇంట్లో కంటే హాస్పిటల్ ఎక్కువసేపు, హాస్టల్ కంటే హాస్పిటల్ ఎక్కువసేపు, యూ కెన్ కాల్ ఇట్ సెకండ్ హోమ్. సో అక్కడ మాకు ప్రొటెక్షన్ లేదు. అంటే క్లియర్ కట్గా ఎలా ఉందంటే, మాకు నచ్చినప్పుడు మాకు నచ్చినట్టు చేస్తామని వాళ్ళు అన్నప్పుడు మీరు అలా చెయ్యకూడదు, దానికి ఒక పనిష్మెంట్ ఉంటుందని మనం చెప్పలేకపోతుంది. అంటే అంటే ఓపెన్గా క్రైమ్ చేస్తున్నారు వాళ్ళు క్రైమ్ చేయడానికి ఇమీడియట్గా చేస్తున్నారు, కానీ యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంది. అంటే చేసినా ఏం కాదు అన్న ధైర్యం ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి. ఒకరికి జరిగినప్పుడు యాక్షన్ ఇమీడియట్గా, బ్రూటల్ క్రైమ్కి బ్రూటల్ పనిష్మెంట్ ఉండాలి. బ్రూటల్ క్రైమ్ చేసినా కూడా వాడిని అంత ఈజీగా వీ కెన్ గో త్రూ ఇట్, చూసుకుందాం ఏం చేస్తారు అన్న ధైర్యం ఎందుకు ఇవ్వాలి వాళ్ళు. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఒక ఇంటర్ని మాట్లాడుతున్నాను. 78 years అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. ఆర్ వి రియల్లీ ఇండిపెండెంట్? నిజంగా ఈరోజు మనం తిరగలుగుతున్నామా బయట ఫ్రీడమ్తో? ఈరోజు కూడా ఒక కూతుర్ని ఇంటి నుంచి బయటకు పంపించాలంటే చాలా ఆలోచిస్తున్నారు పేరెంట్స్. మేము డాక్టర్స్, నిజంగా నాకు ఈ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన రోజు ఎంత ప్రౌడ్ అయితే ఫీల్ అయ్యారో ఇప్పుడు నా పేరెంట్స్ భయపడుతున్నారు. నేను కూడా రేపు అలా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు నా మీద ఎలాంటి దారుణం జరుగుతుందా అని. రేపు మమ్మల్ని ఇలా పంపించగలరా లేదా ఇలాంటి ప్రొటెక్షన్ తీసుకోవడానికి అని మాకు ఇంకా భయం ఇస్తుంది. ఉన్నాయి యాక్ట్స్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పెన్ అండ్ పేపర్కి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. అవి యాక్షన్లోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇంకా ఇన్సిడెంట్స్ అవ్వాలా? ఇంకా మేము ఇలానే రోడ్లకి తిరగాలా? మా రైట్ సేఫ్టీ, ఆ సేఫ్టీ కోసం మేము ఇలా రోడ్లు పడి అడుక్కుని తిరగాల? లీడర్స్కి మేము కనిపించట్లేదా? మీరు చేసిన ప్రామిసెస్ ఏంటి? ఒక ఆడపిల్లకి సేఫ్టీ ఇవ్వలేకపోతే ఇంకా ఫ్రీడమ్ ఏంటి? ఇంకా దేనికని మీరు ఫ్లాగ్ హాయిస్టింగ్లో ఫ్రీడమ్ సెలబ్రేషన్స్? మా సేఫ్టీ, మా రైట్, అది కూడా లేకపోతే ఇంకా వీఆర్ ఇండిపెండెంట్ అని చెప్పుకోవడం కూడా వేస్ట్. మద్దతు తెలియజేయడానికి వచ్చాము. నా విజ్ఞప్తి ఒక్కటే ఏంటంటే, ఇప్పుడిప్పుడే ఆడపిల్లల్ని ఎంత దూరమైనా చదువులకు పంపించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తున్న రోజుల్లో ఇలాంటి సంఘటనల్లో వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసి మళ్ళీ ఎక్కడికి ఆడపిల్లలని హాస్టల్స్లో చదివించడానికి పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడి దేశం మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అందుకు ఇది డాక్టర్ల ఫైట్ కింద చూడకుండా మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, ఫస్ట్లీ షీ ఈజ్ ద ప్రౌడ్ డాటర్ ఆఫ్ అవర్ కంట్రీ, దెన్ ఓన్లీ షీ ఈజ్ ఏ డాక్టర్. సో ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఈ అమానుష కాండకి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వంలో కదిలికొచ్చి ఈ దారుణానికి కారణమైన వాళ్ళని అత్యంత దారుణంగా శిక్షించేలా చర్యలు తీసుకునే వరకు మనం పోరాడాలని అందరినీ కోరుకుంటున్నాం.
విజయనగరం జిల్లా ఎస్కోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తనిఖీ చేశారు. రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్లను ఆయన పరిశీలించారు. సామాజిక కార్యకర్త రిక్క అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుతో వేపాడ మండలం ఎస్సీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపినట్లుగా సమాచారం. వడ్డెర కులస్తులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో జరిగిన ఏపీ వడ్డేర విద్యావంతుల చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. వడ్డేరాలకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసికట్టుగా ఒకటే రండి. తప్పకుండా రాయచోటి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మీ వాటా ఏమైందంటే మీ తరపున పోరాడేదానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎండపల్లికి సంబంధించిన కొండ విషయంలో చెప్పినారు. మేము పుట్టిన పుట్టాల నుంచి వేలాది సార్లు గాలివేడికి పోయే రోజల్లా చూస్తూ ఉంటాం ఎడపక్కల. ఆ రోజు ఎవరిది హక్కు అంటే కేవలం వడ్డెర సోదరులు అనుకునే వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఆధార పోవాలన్నా కూడా కప్పం కట్టి పోయే పరిస్థితి వచ్చింది. నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నా, గవర్నమెంట్ దీనికి ఒప్పుకోకపోయినా మన నియోజకవర్గాల్లో ఏమైతే మీ వడ్డెర సోదరులకు హక్కులు ఉన్నాయి మీరు పోయి కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, చెప్పండి చూస్తున్నారని గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే చట్టాలు అనేవి చేస్తూ ఉంటాం. అన్ని చట్టాలు అందరూ చేసేట్టుగా అంటే గత 5 సంవత్సరాలు ఒక చట్టానికి కూడా గౌరవించిన పాపాలు పోను. అట్లాంటప్పుడు మనం కూడా పోయి గాంధీ తాత కంటే పోయి ముందర నిలబడి చెంపకేసుకుంటే ఇంకో చెంప కొట్టే తర్వాత సిమెంట్ తీసుకుని తల మీద కొట్టే మనిషి చెప్పుకుంటాడు. అలాంటి పరిస్థితులతో న్యాయంగా మీకైతే ఏవైతే హక్కులు ఉన్నాయో